ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5th టెస్ట్ డే 5 కంప్లీట్ అయిపోయింది. మరి డే 5కి సంబంధించిన మ్యాచ్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ను జెమీ వార్టన్ను 2 బౌండరీలతో దూకుడుగా ప్రారంభించాడు. కానీ సిరాజ్ జెమీ స్మిత్ను క్యాచ్అవుట్గా పెవిలియన్కు చేర్చాడు. భారత్ శిబి ఆరంభంలో ఆశలు రేకెత్తించాడు. తన మరుసటి ఓవర్లో దూకుడుగా ఆడిన జెమీ వార్టన్ను సిరాజ్ వికెట్ల ముందు బాల్తో కొట్టించాడు. జో స్టంగ్ను స్టన్నింగ్ యార్కర్తో ప్రసిద్ధ్ కృష్ణ క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో మ్యాచ్ ఉత్కంఠంగా మారింది. జట్టు కోసం తీవ్రంగా గాయంతో క్రిస్ వోక్స్ బ్యాటింగ్కు దిగాడు. ఒంటి చేత్తోనే బ్యాటింగ్ చేసేందుకు సాహసం చేశాడు. వోక్స్ సాయంతో అట్కిన్సన్ జట్టు విజయం కోసం పోరాడాడు. సిరాజ్ బౌలింగ్లో అతను భారీ షాట్ కొట్టగా బౌండరీ లైన్పై ఆకాశ్దీప్ క్యాచ్ వదిలేశాడు. దాంతో అది సిక్సర్గా మారింది. ఆ తర్వాత 3 బంతులను డాట్ అవ్వగా ఆఖరి బంతికి బై రూపంలో సింగిల్ వచ్చింది. దాంతో మళ్ళీ అట్కిన్సన్ స్ట్రైక్లోకి వచ్చాడు. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో అట్కిన్సన్ 3 పరుగులు చేసి మళ్లీ స్ట్రైక్ తీసుకున్నాడు. కానీ సిరాజ్ అట్కిన్సన్ను క్లీన్ బౌల్డ్ చేసి భారత విజయానికి లాంఛనం చేశాడు. బంతికి సమీకరణంగా మారిన ఈ మ్యాచ్లో సిరాజ్ ఒంటి చేత్తో టీమిండియా ఓటమిని తప్పించాడు. సెంచరీలతో చెలరేగిన జో రూట్, హ్యారీ బ్రూక్లు అవుట్ అవ్వడం ఈ మ్యాచ్కు టర్నింగ్ పాయింట్గా మారింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 224 పరుగులకు ఆల్అవుట్ అవ్వగా ఇంగ్లాండ్ 247 పరుగులకు ఆల్అవుట్ అయింది. అనంతరం భారత్ రెండో ఇన్నింగ్స్లో 396 పరుగులు భారీ స్కోర్ చేసి 374 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండ్ 367 పరుగులు చేసి ఆల్అవుట్ అయింది. దీంతో ఇండియా మ్యాచ్ గెలిచి సిరీస్ను సమం చేసింది. సో ఫ్రెండ్స్, ఇది ఓవరాల్ డే 5కి సంబంధించిన మ్యాచ్ హైలైట్స్. మరొక వీడియోతో మళ్ళీ వస్తాను. ఈలోపు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అర్థమైందా రాజా?